పెళ్లితో ముడిపడిన బంధం 35వ భాగము. నువ్వు దాని గురించి భయపడకు అనామిక. మీ నాన్నగారిని మన పెళ్లి టైంకి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొద్దాం అని చెప్పాడు హరీష్. ఆ మాట విన్న అనామిక నిజంగానా అండి, తీసుకురావచ్చా అని అడిగింది సంతోషంగా. తీసుకొద్దాం, నువ్వేమి ఇవన్నీ మనసులో పెట్టుకొని బాధపడకు సరేనా అన్నాడు హరీష్. సరేనండి అని అతని వైపు కృతజ్ఞతగా చూస్తుంది అనామిక. ఆమె చూపులు గమనించిన హరీష్, ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అని అన్నాడు. మీరు ఏమి అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అంది అనామిక. హా అడుగు అన్నాడు హరీష్. అది అంటూ చెప్పడానికి సంకోచిస్తుంటే ఆమె చేతిపై తన చేతి నుంచి, నువ్వు నా దగ్గర ఏమి భయపడవలసిన పని లేదు, ధైర్యంగా నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నన్ను అడుగు అన్నాడు. నేను చేసిన పనులకి నా మీద అందరికీ కోపం వస్తుంది, కానీ మీరు ఆ రోజు అలా ఎలా చేయగలిగారు అని అంది. నేను నీకు ఒక నిజం చెప్పాలి అనామిక. ఎన్నో రోజుల నుంచి కాదు సంవత్సరాల నుండి నీ దగ్గర కాదు, అందరి దగ్గర దాచిన నిజం ఏంటంటే నేను ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు హరీష్. ఆ మాట వినగానే అనామిక ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటండి మీరనేది, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, నేను మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చేశావు. తర్వాత నువ్వు ఎవరో తెలిసి నేను అందని దానికి ఆశపడుతున్నానని అర్థమై నిన్ను చూస్తూ బ్రతికేయాలనుకున్నాను. కానీ నువ్వు విక్రాంతిని ప్రేమిస్తున్నానని అతని వెంట తిరుగుతూ ఉంటే అక్కడ ఎంత బాధగా ఉండేదో తెలుసా అంటూ అతని గుండెపై చేయి పెట్టుకున్నాడు. అతను అవన్నీ చెప్తూ ఉంటే అతని వైపే చూస్తూ ఉంది అనామిక. హరీష్ తన కళ్ళు తుడుచుకొని, దేనికైనా రాసి పెట్టి ఉండాలిలే అని నాకు నేనే నచ్చజెప్పుకుంటూ సర్దుకుపోయేవాడిని. అలా రోజులు గడిచే కొద్దీ విక్రాంతికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా కూడా నీ దగ్గరికి రాలేకపోయాను. ఎందుకంటే నువ్వు ఆకాశం అయితే నేను భూమి, అలా నీకు దూరంగా ఉంటూ చూస్తూ ఆరాధించేవాడిని. కానీ నువ్వు ఆ రోజు హోటల్లో చేసిన పనికి నీ మీద చాలా కోపం వచ్చింది, కాదు అసహ్యం వేసింది. అప్పుడు నీ పొగరు అణిచి నీకు బుద్ధి చెప్పాలనే అలాంటి నిర్ణయం తీసుకొని నీ దగ్గరకు వచ్చాను. కానీ నిన్ను చూశాక నా కోపమంతా ఏమైందో అర్థం కాలేదు. నా మెదడు నీ మీద కోపంతో ఉన్న నా మనసు మాత్రం నిన్ను మర్చిపోలేకపోయింది. నీ మీద ప్రేమతోనే నీకు దగ్గరయ్యాను. కానీ నువ్వు ఈ విషయం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతావో అని భయం కూడా వేసింది. నువ్వు లేచాక నీకు అంతా చెప్పాలని అనుకున్నాను, కానీ అంతలోనే ఏవో జరిగిపోయాయి. కోర్టులో కూడా ఈ విషయం చెప్పేటప్పుడు పైకి కోపంగా ఉన్నా నువ్వెక్కడ నన్ను కాదంటావునని లోపల ఎంతో మదనపడ్డాను. కానీ నువ్వు నా భయాలన్నీ దూరం చేసేలా మాట్లాడావు చూడు, అప్పుడు నువ్వు నాకు మరింత నచ్చేశావు. అయినా నువ్వేమి అంత చెడ్డదానివి కాదు, నీ మనసు మరీ అంత కఠినం కాదు. నీకు మీ నానంటే చాలా ఇష్టం, అందుకే ఆయన ఏం చెప్పినా నమ్మేదానివి, చేసేదానివి అంతే. అయినా ఇందులో నీ తప్పులు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రేమించాను కదా, అందుకే నా మనసు నీ గతాన్ని మర్చిపోయి నీతో కలిసి బ్రతకాలనుకుంటుంది అన్నాడు ఆమె వైపు చూస్తూ. అప్పటి వరకు అతని మాటలు విన్న అనామిక అది గుడి అని కూడా మర్చిపోయి ఒక్కసారిగా అతన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనం వారి వైపే వింతగా చూస్తూ ఉన్నారు. ఏయ్ అనామిక, ఏంటిది, వదులు, అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు హరీష్. ఊహూ లేదండి, మిమ్మల్ని అస్సలు వదలను. నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నవారు బహుశా మీరే అయి ఉంటారు. ఒక మనిషిని ప్రేమించడం అంటే వారిని మాత్రమే కాదు, వారిలో ఉన్న లోపాలని కూడా ప్రేమించగలగాలి అని మిమ్మల్ని చూశాకే అర్థమైంది. అసలు మీకు ఇంత మంచి మనసు ఏంటండి? మీరు ఇప్పటి వరకు అన్నారే నేను ఆకాశం మీరు భూమి అని, అది నిజం కాదండి. గుణంలో మీరు ఆకాశం అంత ఎత్తులో ఉంటే నేను నా వెనుకున్న ఆస్తి అంతా మీ కాలి కింద ధూళితో సమానం అంది అనామిక అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే. అంతలో ప్రదక్షిణలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళని చూసి షాక్ అయ్యారు. ముందుగా హరీష్ తల్లి దగ్గరికి వచ్చి, రే ఏంట్రా ఇది అని అడిగింది. ఆవిడ మాట వినగానే అనామిక అతనిని ఒక్కసారిగా వదిలి పక్కకు వచ్చి సిగ్గుపడుతూ తలదించుకుంది. హరీష్కి ఏం చెప్పాలో తెలియక
అమ్మా అది అంటూ తల వెనుక చేతిని పెట్టుకొని రుద్దుకుంటూ ఉండగా అతని తండ్రి దగ్గరికి వచ్చి, ఏమే నీ కొడుకు చాలా స్పీడ్గా ఉన్నాడు, మనం తొందరగా ముహూర్తాలు పెట్టాల్సిందే అని అన్నారు నవ్వుతూ. సుమతి కూడా వారి వద్దకు వచ్చి అనామిక పక్కన నిల్చొని, ఏంటి తల్లి గుడి అని మర్చిపోయారా అంది నెమ్మదిగా ఆమెకే వినిపించేటట్లు. అమ్మా అది అని ఆమె చీర చెంగుని తన వేలికి చుట్టుకుంటూ సిగ్గుపడుతూ ఉంది. ఇంతలో చుట్టూ జనాలు కూడా వారి వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇద్దరు ఇబ్బందిగా ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా ఉండడంతో ప్రభ హరీష్ తల్లి, సరే సరే ఇంతకిద్దరు మాట్లాడుకున్నారా లేదా అని అడిగింది. దానికి బుద్ధిగా ఇద్దరు తల ఊపారు. అమ్మయ్య, అయితే ఇక ఈ పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేవు కదా అంది ఆమె. లేదత్తయ్య గారు, ఆయన మనసేంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇక ఈ పెళ్ళికి ఎలాంటి అడ్డంకులు లేవు అంది అనామిక. అమ్మయ్య, అయితే రండి వదిన గారు, మనం ఎలాగూ గుడిలోనే ఉన్నాం కదా, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడుతాము అని అంది ప్రభ. ఆ మాటకి సుమతి సంతోషంగా సరే వదిన గారు వెళ్దామా అని వెళ్తుంటే, ఆగండి వదిన గారు, ఈసారి వీళ్ళను కూడా మనతో పాటు తీసుకొని వెళ్దాం అని ఆవిడ ఇద్దరి చేతులు పట్టుకొని తీసుకెళ్ళింది. ఆవిడ చేసిన పనికి అందరూ నవ్వుకున్నారు. ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సుమారు 6 అడుగుల అబ్బాయి దిగాడు. కోపంతో అతని కళ్ళెర్రబడ్డాయి. అలానే ఇంటి వైపు చూసి, నువ్వు లేకపోయినా నీ పగని నీ తమ్ముడు తీర్చాడు కదా అనుకున్నానమ్మా, కానీ మామయ్య ఎందుకిలా చేశాడు, నన్ను ఇన్ని రోజులు దూరంగా ఉండమని ఏదో చేసేస్తాను అన్నాడు. నేను కూడా అతని మాటలు నమ్మి దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు కథంతా అడ్డం తిరిగింది. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. అసలు ఎందుకు మామయ్య ఇలా చేశాడో నేను అతనితోనే మాట్లాడతాను అని అనుకొని అలానే లోపలికి వెళ్ళాడు. అతన్ని చూడగానే పనివాళ్ళు దగ్గరికి వచ్చి, బాబు మీరా, ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అని అడిగారు. అతను వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా అత్తయ్య వాళ్ళు ఏరి అని అడిగాడు. అది గుడికి వెళ్ళారు బాబు, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి అని అంటూ ఉండగానే కారు హార్న్ వినిపించింది. ఆ హార్న్ సౌండ్ వినగానే, అదిగో బాబు పెద్దమ్మగారు వాళ్ళు వచ్చేసి ఉంటారు అని బయటకు వెళ్ళారు. పని వాళ్ళు వాళ్ళ కారు దిగి లోపలికి వస్తూ ఉండగా, అమ్మగారు అది గౌతమ్ బాబు గారు వచ్చారు అని చెప్పింది పనమ్మాయి. ఆ మాట వినగానే, ఏంటి బావ వచ్చాడా అని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అనామిక. సుమతి మాత్రం అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈ గౌతమ్ ఎందుకు వచ్చాడు, మళ్ళీ ఎలాంటి సమస్యలు వస్తాయో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అనామిక గౌతమ్ని చూడగానే బావా అంటూ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా ఇన్ని రోజులకు గుర్తొచ్చామా మేము, అసలు ఏంటి నువ్వు ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు అని అడిగింది. గౌతమ్ ఆమెను చూసి నవ్వుతూ, నిన్ను మర్చిపోవడం ఏంటమ్మా, నాకు అందరికన్నా నువ్వే ఎక్కువ, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, ఏదో కొంచెం నా పని వల్ల ఖాళీ దొరకక రావడం కుదరలేదు, అంతేగాని నిన్ను ఎలా మర్చిపోతాను తల్లి అంటూ ఆమె తల నిమిరాడు. అవునా, సరే బావా అని, ఇప్పుడేంటి బావా ఇంత సడన్గా వచ్చావు, కనీసం ఫోన్ కూడా చేయలేదు అంది అనామిక. అవును తల్లి, నేను రావాల్సిన టైం వచ్చింది, అందుకనే ఎవరికి చెప్పకుండా వచ్చాను అని అంటూ సుమతి వైపు చూసి, మామయ్య ఎక్కడ అత్తయ్య అని అడిగాడు. దానికి అనామిక, అవును బావా నీకు జరిగింది ఏమీ తెలియదు కదా అని మొత్తం అంతా అతనికి చెప్పింది. అంతా విన్న గౌతమ్, ఏంటి తల్లి నువ్వు కూడా మామయ్యనే తప్పు పట్టావా, మీకు తెలియదా ఆయన ఎలాంటివాడో, నువ్వు కూడా ఆయన్ని అంటే ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా అని అడిగాడు. ప్లీజ్ బావా, నేను ఏ విషయంలోనైనా నాన్నకు సపోర్ట్ చేసేదాన్ని, కానీ ఈ విషయంలో మాత్రం నేను ఆయన్ని నిందించక తప్పలేదు, నువ్వు కూడా అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అని అంది అనామిక. ఆమె మాటలు గౌతమ్కి కొత్తగా అనిపించాయి. ఇదేంటి, ఎప్పుడు మామయ్యను ఒక్క మాట కూడా పడనిచ్చేది కాదు, అలాంటిది ఇలా ఎలా మారిపోయింది అని అనుకున్నాడు మనసులో. అతను మౌనంగా ఉండేసరికి, ఏమైంది బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది అనామిక. ఏం లేదు తల్లి, మామయ్య గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పాడు గౌతమ్. నేను అదే ఆలోచిస్తున్నాను బావా, అయినా నీకు ఒక విషయం తెలుసా, హరీష్ గారు నాకు ఇంతకు ముందే చెప్పారు, మా పెళ్లి టైంకి నాన్నని బెయిల్ మీద బయటకు తీసుకొస్తాను అని ఆనందంగా చెప్పింది అనామిక. హరీష్ ఎవరమ్మా, పెళ్ళి ఏంటి అని అడిగాడు గౌతమ్ ఆశ్చర్యంగా.
అదేంటి బావా, ఇప్పటివరకు నేను చెప్పాను కదా తన గురించి, ఆయన పేరే హరీష్, అతన్ని నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పింది అనామిక. ఆమె వైపు తదేకంగా చూస్తూ, తల్లి నీకు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టమేనా అమ్మ అని అడిగాడు గౌతమ్. అదేంటి బావా అలా అడుగుతున్నావు, నేను ఆయన్ని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పింది అనామిక. అది కాదమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన మనకన్నా చాలా మధ్యతరగతి కుటుంబంలా ఉన్నారు, అందుకే అక్కడికి వెళ్ళి నువ్వు ఎలా ఉంటావు అని అడుగుతున్నాను అని అన్నాడు గౌతమ్. లేదు బావా, నేను కూడా ఇలాగే అనుకున్నా, కానీ మనిషికి అవేమీ అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలని విక్రాంత్ సుధలను చూసిన తర్వాతే అర్థమైంది అని చెప్పింది అనామిక. విక్రాంత్ పేరు వినగానే గౌతమ్ కళ్ళు మళ్ళీ కోపంగా మారిపోయి పిడికిలి బిగించాడు. అది సుమతి చూపు దాటిపోలేదు. దేవుడా, అంత బాగా ఉంది అనుకుంటే వీడు మళ్ళీ అనామిక మనసు మార్చేలా ఉన్నాడే, ముందు అర్జెంటుగా గౌతమ్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంది సుమతి మనసులో. ఆమె చూపులను పసిగట్టిన గౌతమ్, ఏంటత్తయ్య, ఏదో నా గురించి బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు. అబ్బే అదేం లేదు బాబు, నేను మీ మామయ్య గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పింది సుమతి కంగారు పడుతూ. అవును అత్తయ్య, మీరు చెప్పింది నిజమే, ఇప్పుడు మనం ఆలోచించవలసింది మామయ్య గురించి మాత్రమే కానీ నొక్కి చెప్పాడు గౌతమ్. అతని మాటలు వెనుక ఉన్న భావాల్ని పసిగట్టిన సుమతి, డౌట్ లేదు, వీడికి అన్నీ తెలిసే వచ్చాడు, మళ్ళీ ఎలాంటి సమస్యలు సృష్టించకముందే అనామిక పెళ్ళి హరీష్తో జరిగిపోవాలి అని అనుకుంది మనసులో. ఆమె మౌనంగా ఉండేసరికి ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమైన గౌతమ్ నవ్వుకుంటూ, నాకు తెలుసు అత్తయ్య, నువ్వేమి ఆలోచిస్తున్నావో, నీ భయాలు ఆలోచనలు అన్నీ నిజమే, మామయ్య లోపల ఉన్నాడు అని సంబరపడుతున్నావేమో, కానీ నేను బయటే ఉన్నానుగా, ఆయన మధ్యలో ఆపిన పనిని నేను పూర్తి చేస్తాను అనుకున్నాడు గౌతమ్. సరే తల్లి, నేను వెళ్ళి ఒకసారి మామయ్యను కలిసి వస్తాను అని చెప్పి గౌతమ్ వెళ్ళాడు. వెళ్ళిపోయిన ఆ ఆలోచనల నుంచి ఇంకా బయటికి రాలేదు సుమతి. ఆమెను గమనించిన అనామిక, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏం లేదు తల్లి, నీ పెళ్ళి గురించే అంది సుమతి. దానికైతే నువ్వేమి భయపడకు, బావ వచ్చేశాడుగా, ఇక తనే అన్నీ చూసుకుంటాడు అంది అనామిక. అవునమ్మా, నా భయం కూడా మీ బావ వచ్చాడనే అనుకుంది సుమతి. అమ్మా, ఏంటి నువ్వు ఇంకా అలానే ఉన్నావు, నీకు బావ గురించి తెలుసు కదా, తను ఈ విషయంలో ఎలాంటి పొరపాటు జరగనివ్వడు, ఎందుకంటే అవ్వడానికి మేమిద్దరం బావ మర్దళ్ళమైన ఎప్పుడు నన్ను ఒక ఫ్రెండ్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, అందుకే నేను బావపై ఇంత నమ్మకంతో చెప్తున్నాను అని తన ఫోన్ తీసుకొని మాట్లాడుతూ వెళ్ళిపోయింది. ఇదైతే నిజమేనమ్మా, తను ఎవరి విషయంలో ఎలా ఉన్నా నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటాడు, నీలానే వాడు కూడా మారితే బావుణ్ణు అని అనుకుంది సుమతి. బన్నీ రాకతో విక్రాంత్ వాళ్ళ ఇల్లు మళ్ళీ సందడిగా మారిపోయింది. నిఖిల్, కీర్తి కూడా వాడితో కలిసి అల్లరి చేస్తూ ఉంటే అందరిని చూసుకొని భానుమతి మురిసిపోయింది. అప్పుడే సుధ ఆవిడకి టీ తీసుకొచ్చి ఇచ్చింది. చూసావా తల్లి, పిల్లలు అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, నాకు వీళ్ళని చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదమ్మా అంది ఆవిడ టీ తాగుతూ. అవును బామ్మగారు, బన్నీ ఎక్కడ ఉంటే అక్కడ సందడే అంది సుధ నవ్వుతూ. కానీ అమ్మగారు, నాకైతే అంత ఆనందంగా ఏమీ లేదండి అంది సుందరి వాళ్ళ దగ్గరికి వచ్చి. అదేంటి సుందరి అలా అంటావు అన్నారు ఇద్దరు ఒకేసారి. మరి లేకపోతే ఏంటమ్మా, అలా ముగ్గురితో పాటు బుడిబుడి అడుగులు వేసుకుంటూ బన్నీబాబు చెల్లెలు తిరుగుతూ ఉంటే అప్పుడు కదా అసలైన సంతోషం అంది సుందరి. ఆమె మాటలకు సుధ సిగ్గుపడుతుంటే భానుమతి సుధ వైపు చూసి, అవునమ్మా, సుందరి చెప్పేది కూడా నిజమే, సమస్యలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇక నువ్వు నీ కోసం కూడా ఆలోచించు అంది ఆమె. అలానే బామ్మగారు, మీరు కోరుకున్నది తొందరలోనే జరుగుతుంది అంది సుధ. అప్పుడే వచ్చిన విక్రాంత్ వారి మాటలు విని, ఏంటి తొందరలోనే జరిగేది అని అడిగాడు. అది నీకు మీ ఆవిడ చెప్తుందిలే, కానీ నేను బన్నీని ఈరోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని అంది భానుమతి. అది విన్న బన్నీ, ఆహా లేదు, నేను ఇన్ని రోజులు మా అమ్మని డాడీని చాలా మిస్ అయ్యాను, నేను వాళ్ళ దగ్గరే బొజ్జుంటాను అన్నాడు బన్నీ. భానుమతి బన్నీ దగ్గరికి వెళ్ళి తన చెవిలో ఏదో చెప్పింది. అది విన్న బన్నీ, నిజమే, నేను
బామ్మ దగ్గర పడుకుంటాను అని అన్నాడు. ఇదేంటి ఇప్పుడే కదా మా దగ్గర అన్నాడు, మళ్ళీ బామ్మగారి దగ్గర అంటున్నాడు. బామ్మగారు ఇంతకేం చెప్పారు అబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయింది సుధ. కానీ అదేంటో తెలిసిన విక్రాంత్ మాత్రం నవ్వుకుంటున్నాడు సుధ వైపు చూసి. అందరూ భోజనాలు చేయడంతో సరే సరే పదండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అందరిని పడుకోవడానికి వెళ్ళమని తను కూడా బన్నీని తీసుకొని వెళ్ళిపోయింది భానుమతి. విక్రాంత్ కూడా తన గదికి వెళ్ళి సుధ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సుందరి తను స్వయంగా కట్టిన మల్లెపూల మాలను సుధ తలలో పెడుతూ, చూడండి అమ్మా అని ఆమెను ఇటువైపు తిప్పి, అబ్బా బంగారు బొమ్మలా ఉన్నారమ్మా అని చేతివేలితో దిష్టి తీసింది ఆమెకి. తర్వాత ఆమె చేతికి పాల గ్లాసు ఇచ్చి, ఇక వెళ్ళండి అమ్మా, ఇక ఆలస్యమైతే విక్రాంత్ బాబు వచ్చినా వచ్చేస్తారు అంది నవ్వుతూ. సుధ సిగ్గుపడుతూనే పో సుందరి అని వాళ్ళ గదికి వెళ్ళింది. తలుపు గడియ పెట్టి వెనక్కి తిరిగేసరికి విక్రాంత్ గదిలో కనిపించలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారబ్బా అంటూ గ్లాస్ టేబుల్ మీద పెట్టి బాల్కనీలోకి వచ్చి చూసేసరికి విక్రాంత్ చందమామని చూస్తూ కనిపించాడు. వెనక వెళ్ళి అతని హత్తుకొని, ఏంటి ఈరోజు కొత్తగా చందమామను అలా చూస్తున్నారు అని అంది సుధ. అతను సుధ 2 చేతులు పట్టుకొని ముందుకు లాగి, నా ఈ చందమామ ఇంకా రాలేదని ఆ చందమామకు సైట్ కొట్టుకుంటున్నాను అన్నాడు విక్రాంత్. అతని నుదురు ఆమె నుదురుకి తగిలించి నవ్వుతూ, అవునా, మరి ఇప్పుడు నేను వచ్చేసానుగా, చందమామకు సైట్ కొట్టుకుంటారా అంది సుధ. చెప్పాగా నువ్వు ఇంకా రాలేదని చెప్పి, నువ్వు వచ్చేశాక ఇంకా నాకు ఆ చందమామతో పనేంటి అని ఆమెను 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు విక్రాంత్. ఆమెని మంచంపై పడుకోబెట్టి ఆమె పక్కన పడుకొని, నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బంగారం అన్నాడు విక్రాంత్ ఆమె వైపు తిరిగి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇక బన్నీని మనల్ని ఎవ్వరు వేరు చేయరు, ఇక ఎప్పటికీ బన్నీ మనతోనే ఉండిపోతాడు అంది. అంతేనా, ఇంకా ఈ విషయంలో నువ్వు సంతోషంగా లేవా అని అడిగాడు విక్రాంత్. అంటే ఏంటండి, నాకు అర్థం కావడం లేదు, మీరేం అడుగుతున్నారో అంది సుధ. అదే, ఇన్ని రోజులు నేనే బన్నీ తండ్రి అనుకొని అనామిక నేను ఒకటయ్యామనుకొని నేను చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు అది నిజం కాదని తెలిసిన తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందో తెలియదు. ఎందుకంటే నా మొదటి ప్రేమ నువ్వే, నా జీవిత భాగస్వామి నువ్వే, నాలో సగభాగానివి నువ్వే, అందుకే నాకు ఇంత సంతోషంగా ఉంది అన్నాడు విక్రాంత్ కళ్ళనీళ్లు తెచ్చుకుంటూ. అయ్యో ఏంటండి అంది సుధ కంగారుగా అతని కళ్ళు తుడుస్తూ. లేదు బంగారం, వద్దు, ఈ కన్నీళ్ళన్నీ రానివ్వు, ఇంతకాలం నా గుండెల్లో ఉన్న బాధని కరిగిపోని అన్నాడు విక్రాంత్. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంది సుధ బాధగా. నిజమే కదా, ఇన్ని రోజులు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదు సుధా. నువ్వు నాకు మాత్రమే సొంతమని నేను ఎలా అనుకున్నానో అలానే నీకు కూడా ఉంటుంది కదా. నువ్వు పైకి ఎంత చెప్పలేకపోయినా ఏదో ఒక మూలాన ఆ బాధ అనేది ఉంటుంది. ఆ గిల్టీనెస్తో ఇన్ని రోజులు నాలో నేనే కుమిలిపోయేవాడిని అని అన్నాడు విక్రాంత్. అయ్యో లేదండి, మీరు అసలు అలా అనుకోకండి, నేను ఎప్పుడు మీ గురించి అలా ఆలోచించడం కూడా లేదు అంది సుధ. అది నీ మంచి మనసు బంగారం, కానీ నాకే తెలియకుండా నేను అంత పెద్ద తప్పు ఎలా చేశానో అని నన్ను నేనే నిందించుకునేవాడిని. ఆ ఒక్క రాత్రి నా జీవితాన్ని ఎలా మార్చేసిందో అని ఎంతో బాధపడేవాడిని. ఇక నువ్వు నా జీవితంలోకి రావని తెలిసి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు అన్నాడు. ప్లీజ్ అండి, ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకండి, అవన్నీ జరిగిపోయినవి అంతే, వదిలేయండి, అదంతా ఒక పీడకలను మర్చిపోండి ప్లీజ్. మీరు పదే పదే అదే గుర్తు చేసుకొని బాధపడకండి అంది సుధ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆమెను చూసిన విక్రాంత్, అయ్యో సారీరా, నిన్ను కూడా ఏడ్పించేశాను కదా అన్నాడు ఆమె మొహాన్ని చేతిలోకి పట్టుకుంటూ. మరి మీరు అలా అంటుంటే నాకు ఏడుపు రాదా? అవన్నీ మర్చిపోండి అని చెప్తున్నా మీరు అదే మాట్లాడుతున్నారు, నాకు ఎలా ఉంటుందో చెప్పండి అంది సుధ. సారీరా, ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి టాపిక్ రానివ్వను, కాకపోతే నీతో చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అంతే అన్నాడు విక్రాంత్ నవ్వుతూ. చెప్పేశారు కదా, మర్చిపోండిక, మళ్ళీ ఇంకోసారి మన మధ్య ఈ విషయం కానీ వచ్చిందో మామూలుగా ఉండదు చెప్తున్నా అంది సుధ బెదిరిస్తున్నట్టుగా. అమ్మో, మా ఆవిడకి కోపం వస్తుంది అన్నాడు విక్రాంత్ నవ్వుతూ. హా,
మరి రాదా? నేనేమో బామ్మగారి కోరిక నిజం చేయాలని ఆశతో వస్తే మీరు నన్ను ఏడిపించేస్తున్నారు అంది కళ్ళు తుడుచుకుంటూ సుధా. బామ్మ కోరిక ఏమడిగింది నిన్ను మా గ్రాని అని అడిగాడు విక్రాంత్. అయ్యో, మీరు పెద్ద తెలివైన వారు అనుకుంటారు, కానీ చాలా తింగరవాళ్ళు అంది సుధా మూతి ముడుచుకుంటూ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నేను తింగరవాడినా అంటూ మీదికి వస్తున్న విక్రాంత్ని ఆపి, మరి మీరే కదా చెప్పారు బన్నీ రాగానే వాడికి ఒక చెల్లిని ఇవ్వాలని అంది. అంతా మర్చిపోయి ఇప్పుడు ఏదేదో ఆలోచిస్తున్నారు. మరి మిమ్మల్ని ఏమనాలి అంది సుధా నవ్వు దాచుకుంటూ. అవును కదా, అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను అని అన్నాడు విక్రాంత్. అందుకే కదా మిమ్మల్ని తింగరి అన్నది. ఇప్పుడు కూడా ఎందుకు మర్చిపోయాను అని ఆలోచిస్తున్నారు తప్ప ఏది చేయాలి అని అర్థం చేసుకోవడం లేదు. చూడండి, మిమ్మల్ని కాదు నన్ను నేను అనుకోవాలి అని అంది సుధా డ్రామాటిక్గా. అచ్చా, అవునా? ఏం చేయాలో చెప్పడం ఎందుకు, చేస్తే పోలా అంటూ వెంటనే లైట్స్ ఆఫ్ చేసేశాడు విక్రాంత్. పొద్దున్నే మేల్కో వచ్చిన సుధా తనని చుట్టుకున్న చేతిని పక్కకి పెట్టి విక్రాంత్ వైపు తిరిగింది. అతన్ని చూస్తూ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా ఆయన నిద్రలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారు అంటూ బుగ్గలు పట్టుకొని లాగుతూ ఉంది. అబ్బా ఉండు బంగారం, రాత్రి అంతా అసలే నిద్ర లేదు, కాసేపు పడుకొని నన్ను అంటూ దుప్పటి మొహంపై వేసుకొని అటువైపు తిరిగి పడుకున్నాడు విక్రాంత్. సరే పడుకోండి అంటూ ఆమె వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకుంది. తర్వాత కిందికి వెళ్ళి అతనికి కాఫీ పెట్టి తీసుకువచ్చింది. అప్పటికి అతను లేచి ఫ్రెష్ అవుతున్నట్టుగా వాటర్ సౌండ్ వినిపించడంతో అతని బట్టలు తీద్దామని కబోర్డు తెరిచేసరికి ఎదురుగా వైట్ చున్ని కనిపించింది. దానిని చేతిలోకి తీసి చూసుకొని అసలు నేను ఈ విషయం అడగడమే మర్చిపోయానే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. విక్రాంత్ ఫ్రెష్ అయి వచ్చి తల తూడ్చుకుంటూ ఏదో ఆలోచిస్తున్న తనని చూసి, ఏంటి బంగారం అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏంటి విషయం అని అన్నాడు దగ్గరికి వచ్చి. దీని గురించి అండి, అది ఆమె చేతిలో ఉన్న చున్ని చూపిస్తూ. దీని గురించా? దీని గురించి ఏం ఆలోచిస్తున్నావురా ఇప్పుడు అన్నాడు విక్రాంత్. అసలు మీరు నన్నెప్పుడు చూశారు, ఇష్టపడ్డారు, ప్రేమించారు చెప్పండి అని అడిగింది. అదా, అవన్నీ ఇప్పుడు ఎందుకులే, చాలా టైం అయింది, పద కిందికి వెళ్దాం, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తానులే అన్నాడు విక్రాంత్. ఇంకోసారి ఎప్పుడండి, ప్లీజ్ అండి చెప్పండి అంది సుధా బ్రతిమలాడుతూ. ఏంటి బంగారం నీకు అంత క్యూరియాసిటీ అన్నాడు విక్రాంత్ డ్రెస్ వేసుకుంటూ. మరి ఉండదా ఏంటి, చెప్పండి, నాకే తెలియని మన ప్రేమ కథ ఎలా మొదలైందో అని అంది సుధా. ఏముంది, సింపుల్, నువ్వు నన్ను కాపాడావు కదా యాక్సిడెంట్లో, ఆ రోజే చూశాను నిన్ను మొదటిసారిగా. అందరూ కూడా అయ్యో పాపం కుర్రాడే అంటూ జాలిపడ్డారే కానీ ఎవ్వరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఆలోచించలేదు, ఎందుకంటే పోలీస్ కేసు అవుతుందని. ఇక నన్ను కాపాడే వాళ్ళే లేరా అనుకున్నాను. అప్పుడే నువ్వు దేవతలా వచ్చావు నా కోసం. నన్ను చూడగానే అయ్యో ఎంత రక్తం కారిపోతుంది అని ఇదిగో నీ చున్ని తీసి నా తలకి కట్టి రండి సాయం చేయండి అని అక్కడ అందరినీ అడిగావు. కానీ ఎవ్వరూ రాకపోవడంతో వాళ్ళని తిట్టావు చూడు. అరే, ఎవరో తెలియని వాడి కోసమే ఇంతలా బాధపడుతుందే ఈ అమ్మాయిది, ఎంత మంచి మనసు అనుకున్నాను. ఎవరో కాల్ చేయడంతో అంబులెన్స్ వచ్చింది. నన్ను వాళ్ళు తీసుకెళ్తుంటే నాకు ఆ క్షణం నీ చెయ్యి వదలాలి అనిపించలేదు. అందుకే నీ చేతిని గట్టిగా పట్టుకున్నాను. అవును, నువ్వెందుకు ఆ రోజు నా చెయ్యి వదలలేదు అని అడిగాడు. అప్పటి వరకు అతన్నే చూస్తూ ఉన్న సుధా ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చి, ఏమోనండి, నాకు కూడా ఆ రోజు అర్థం కాలేదు, నేను ఎందుకు మీ చేతిని వదిలిపెట్టలేకపోయాను అంది. బహుశా మనకు తెలియకపోయినా మన మనసులకు తెలిసి ఉంటుంది మన మధ్య ఏదో సంబంధం ఉందని, అందుకేనేమో ఆ రోజు మనం అలా కలిసాము అన్నాడు విక్రాంత్. అవునండి, నిజమే మీరు చెప్పింది. ఆ రోజు కూడా మీరు ప్రమాదంలో ఉంటే ఎవరో నాకు కావలసిన వాళ్ళు ఉన్నట్టుగా నా మనసు కంగారు పడింది. చూశారు కదండి, పెళ్లితో ముడిపడిన బంధం 35వ భాగం పూర్తయింది. 36వ భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.